హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు మారుతున్నాయా అనే చర్చ అయితే గ్రామాలలో విపరీతంగా నడుస్తుంది. రిజర్వేషన్లు మారొచ్చని ఒకరు, అసలు ఎలక్షన్సే క్యాన్సిల్ కావచ్చని మరొకరు చర్చ అయితే నడుస్తుంది. ఈ అంశంపై మనము పూర్తిగా చర్చిద్దాం. ముఖ్యంగా మొన్న ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. ఇక గ్రామాల వారీగా రిజర్వేషన్లు కూడా రావడం జరిగింది. అంటే ఏ గ్రామంలో ఎంపీటీసీగా, సర్పంచ్గా, అలాగే మండలాల్లో జెడ్పీటీసీగా ఏ సామాజిక వర్గం వారు పోటీ చేయాలనే రిజర్వేషన్ అయితే రావడం జరిగింది. ఇక దీనితో ఆశావాహులైతే ఇక మాకు ఖచ్చితంగా ఈసారి మేము ఎలక్షన్లో పోటీ చేయాలనే ఆశావాహులు ఇక ఖర్చు పెట్టడానికి సిద్ధమైపోయారు. దీంట్లో ముఖ్యంగా ఈరోజు దసరా పండుగ. ఇక దసరా పండుగ అంటేనే తెలంగాణలో ఏ విధంగా ఉంటుందో చెప్పొచ్చు. చుక్క ముక్క లేనిదే పండగ ఉండదు. ఇంకొక ముఖ్య విషయం, ఇక దసరా పండుగకి ఎక్కడెక్కడ ఉన్నవారందరూ కూడా పట్టణాలలో లేకపోతే వివిధ ఉద్యోగరీత్యా వేరే వేరే ఊర్లలోకి వెళ్ళిన వారంతా కూడా సొంత ఊర్లోకి రావడం జరుగుతుంది. ఇక ఈ ఆశావాహులకి ఇది ఒక మంచి అవకాశం, అంటే అందరినీ కలిసే అవకాశం ఇదే. కాబట్టి మరి పండగ పూట ఈ ఆశావాహులు అందరినీ కలవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ముఖ్యంగా కలవటం అంటే ఏదో మామూలుగా కలిసి మాట మంచి మర్యాదలు తెలుసుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు లేరు. మనం పోటీ చేస్తున్నామనే విషయం మీ ఎదుటి వ్యక్తికి తెలిసినప్పుడు వారు ఖచ్చితంగా ఏందన్నా మరి దావత్ లేదా, ఈసారి మరి పోటీ చేస్తున్నవాడు కదా, సర్పంచ్గా చేస్తున్నవాడు కదా, ఎంపీటీసీగా చేస్తున్నవాడు కదా, లేకపోతే జెడ్పీటీసీగా చేస్తున్నవాడు కదా అని చెప్పేసి అవతల వ్యక్తి ఖచ్చితంగా మనల్ని దావత్ అడుగుతారు. అంటే మిమ్మల్ని పండగ పూట కాబట్టి ఖచ్చితంగా దావత్ ఇవ్వమంటారు. ఖచ్చితంగా వారికి చుక్క ముక్క రెండు అయితే ఇప్పించాలి. మరి అది ఇప్పించాలంటే డబ్బులు ఊరికే రావు. ఖచ్చితంగా మీరు మీ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఖర్చు పెట్టాలి అంటేనే కాస్త మీరు ఇక్కడే వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే హైకోర్టు 8వ తారీఖున ఇచ్చే తీర్పును బట్టే నెక్స్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండబోతుందని న్యాయవాదులు, అంటే ప్రముఖ న్యాయవాదులు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా చెబుతుండటంతో కాస్త మీరు దానిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ గవర్నమెంటు ప్రవేశపెట్టిన ఈ 42% రిజర్వేషన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తులైతే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ అయితే వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా 8వ తారీఖున ఆ పిటిషన్ విచారణకి ఉంది. హైకోర్టు కనుక ఆ పిటిషన్ని విచారించి ఈ 42% రిజర్వేషన్ అనేది రద్దు చేస్తే మాత్రం ఎలక్షన్స్ ఈసారి వాయిదా పడే అవకాశం ఉంది అంటూ న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక ఇంకొక వైపు రిజర్వేషన్లు కూడా ఈసారి చాలా విచిత్రంగా వచ్చాయి. ఎలా వచ్చాయంటే పూర్తిగా లంబాడి తండాలు ఉన్న గ్రామాలలో, అంటే పూర్తిగా ఎస్టీ ఓట్లే ఉన్న గ్రామాలలో బీసీలకు రిజర్వేషన్ రావడము, అలాగే అస్సలు ఎస్సీలే లేని గ్రామాలలో ఎస్సీలకు రిజర్వేషన్ రావడము, అలాగే ఎస్టీలు అస్సలు లేని గ్రామాలలో ఎస్టీలకు రిజర్వేషన్ రావడము, ఇక ఓసీలు అస్సలు లేని గ్రామాలలో ఓసీలకు రిజర్వేషన్ రావడము, ఇలా అంతా ఒక రిజర్వేషన్ల ప్రక్రియ అనేది అయితే కొద్దిగా చాలా పెద్ద మొత్తంలో తప్పుల తడకగా మారిందంటూ ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకుడు అలాగే మల్కాజ్గిరి ఎంపీ అయిన ఈటెల రాజేందర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే కొద్దిమంది ప్రముఖ న్యాయవాదులు కూడా ఈ విషయంపై వారి అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇలా అంటే రిజర్వేషన్ల పరంగా కూడా పూర్తిగా తప్పుల తడక ఉంది. సేమ్ టైం వీళ్ళు అంటే ప్రభుత్వం 42% రిజర్వేషన్, అంటే గవర్నర్తో ఆమోదం పొందకుండానే వీరు చట్టబద్ధత లేకుండానే 42% రిజర్వేషన్తో మరి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించడంతో ఇది కూడా నిలుస్తుందా నిలవదా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. కాబట్టి మీరు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా 9వ తారీఖు వరకు వెయిట్ చేయండి. ఈ 9వ తారీఖు వరకు వెయిట్ చేసి
ఆ తర్వాత వచ్చే నోటిఫికేషన్ ప్రకారమే మీరు మీ అభ్యర్థుల మీరు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు నామినేషన్ వేసిన తర్వాతనే మీ జెడ్పీటీసీ గాను, ఎంపీటీసీ గాను, సర్పంచ్ గాను నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఏమైనా ఉంటే ఖర్చులు పెట్టండి, కానీ ఆలోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చు పెట్టవద్దు అని చెప్పేసి మన డైనమిక్ న్యూస్ తరపున కూడా కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా అంటే అందరు నాయకులు, అంటే ప్రముఖ నాయకులు అందరూ కూడా ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఇది ఖచ్చితంగా 99% అయితే ఇది ఎన్నికలు ఆగే అవకాశం ఉంది. ఆగకుండా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ దీంట్లో చట్టబద్ధత లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ వాయిదా పడతాయేమో అని చెప్పేసి వారు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త మిత్రులారా. ఎవరైతే ఈ సర్పంచ్ గానో, జెడ్పీటీసీ గానో, ఎంపీటీసీ గానో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారో వారు మాత్రం ఈ దసరా పండగ రోజున వీరు కాస్త సైలెంట్గా ఉండడమే చాలా బెస్ట్. దసరా పండుగ రోజునే కాదు, ఈ 8 రోజుల పాటు కూడా మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. మీరు పూర్తిగా అంటే ఎప్పుడైతే మీరు నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుందో నామినేషన్ అయిపోయిన తర్వాతనే మీరు మీ జేబుకు పని పెట్టండి, కానీ అప్పటి వరకు మీ జేబులు ఖాళీ చేసుకుంటే మాత్రం తర్వాత మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరొకసారి చెప్తూ, ఇక మీరు దసరా పండుగని మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చేసుకోండి. కావాలి అంటే నార్మల్గా అట్లా వెళ్ళి కలిసి రండి. అంటే మీరు ఏదో ఈసారి నేను పోటీ చేస్తున్నాను చెప్పడమో, లేకపోతే ఇక నేనే క్యాండిడేట్ని ప్రచారాన్ని అయితే ఇప్పటికిప్పుడే మీరు చేసుకోకుండా మౌనంగానే మీరు అందరితో కలివిడిగా ఉంటూ అందరితో కలిసిపోండి, కానీ డబ్బులు మాత్రం తీసి ఖర్చు పెట్టమాకండి. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు ఒకవేళ మారిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ప్రముఖులైతే చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి కొద్దిమంది ముఖ్యంగా ఈ అధికార పార్టీకి సంబంధించిన లీడర్లు, అంటే లోకల్ లీడర్లు, గ్రామస్థాయి లీడర్లు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు కూడా ఈ వారి ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఫోన్ చేసి ఏందన్నా ఈ పరిస్థితి, రిజర్వేషన్లు మారుతాయి అంటున్నారు, అసలు మళ్ళీ ఎలక్షన్స్ కూడా వాయిదా పడతాయి అంటున్నారు, అసలు నిజంగా ఇట్లాంటి ఏదైనా సందర్భం ఉందా, నిజంగా అట్లాంటి మారే అవకాశం ఉందా అని చెప్పేసి వారి ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఫోన్ చేస్తే ఆ మంత్రులు కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. వారు కూడా 8వ తారీఖు వరకు వెయిట్ చేయండి, 8వ తారీఖు వరకు మేము కూడా ఏం చెప్పలేమని చెప్పేసి వారు కూడా క్లియర్ కట్గా చెప్పడంతో ఇక వీరు సందిగ్ధంలో, అంటే ఒక రకమైన ఈ పండగ జోషి, ఎలక్షన్ జోష్ని కాస్త తగ్గించుకోవాలని ఇప్పటికీ చాలామంది అయితే నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఆ నిర్ణయం ఇప్పటివరకు తీసుకోకుండా ఏం కాదు, ఖచ్చితంగా ఇదే రిజర్వేషన్లు ఉంటాయి, ఖచ్చితంగా ఎలక్షన్ నడుస్తాయని చెప్పేసి మీరు ఆలోచనతో అయితే డబ్బులు మాత్రం ఖర్చు పెట్టవద్దు అని మరొకసారి మన డైనమిక్ న్యూస్ తరపున మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.